కొండపల్లి విజయ్ కుమార్ గారు, వారి యొక్క పరివారము, అదే మాదిరిగా మాదిరాజు పుల్లారావు గారు, అదే మాదిరిగా వినోదరావు గారు, ఊటుకూరు వినోదరావు గారు, ఈ కార్యక్రమంలో విఎస్ఎన్ రెడ్డి గారు, బాలా గారు, అదే మాదిరిగా భక్తవరుణుడు అంతా కూడా ఈ కార్యక్రమాన్ని జగద్గురువులు అతిశ్రీకరంగా సత్తుపల్లికి ఆలయ నిర్మాణానికి, అదే మాదిరిగా కంచి కామకోటి పీఠం ద్వారా ఈ తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో తెలుగు ప్రాంతాల్లో కంచి స్వామివారు కావచ్చు, ఇటు శృంగేరి స్వామివారు ఎవరైనప్పటికీ కూడా ఇక్కడికి వచ్చినప్పుడు తెలంగాణ ప్రాంతంలో బస చేయడానికి ఇబ్బందిగా ఉన్నటువంటి ఒక పరిస్థితులు. మనము ఆ స్వామివారి యొక్క కంచి కామకోటి పీఠంలో ఉండబడేటువంటి వాళ్ళు, శృంగేరి పీఠంలో ఉండబడేటువంటి ఒక పీఠాధీశ్వరులు ప్రత్యక్ష భగవత్ స్వరూపులు. కలియుగంలో ప్రత్యక్షంగా గురు రూపంలోనే ఆ యొక్క భగవంతుడు సంచారం చేస్తూ ఉంటారు. అలాంటి జగద్గురువులు ఈ ప్రాంతంలోకి వచ్చినప్పుడు బస చేయడానికి వీలుగా ముఖ్యంగా ముందుగా స్వర్ణాలయానికంటే ముందుగా రాజశ్యామల అమ్మవారి యొక్క స్వర్ణ దేవాలయ నిర్మాణ మహాసంకల్పం కంటే ముందుగా జగద్గురువులు ఇక్కడ వారి యొక్క అడుగు ఇక్కడ పెట్టినప్పుడు ఈ ఆలయం సంపూర్ణమవుతుందనేటువంటి ఒక సంకల్పంతో మణిమండపాన్ని ముందుగా శంకుస్థాపన చేయాలనేటువంటిది ప్రధాన సంకల్పం. జగద్గురువుల అనుగ్రహంతో ఈ తెలంగాణ ప్రాంతంలో పూర్వీకులు ఎప్పుడో శ్రీకృష్ణదేవరాయల నాటి కాలంలో వాళ్ళు దేవాలయం నిర్మాణం చేశారు. అట్లనే మన భద్రాద్రి రామచంద్రమూర్తికి సంబంధించినట్లు రామదాసు గారికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి ఆస్తిపాస్తుల్ని మనం అనుభవిస్తూ ఉన్నాం. కానీ పూర్వీకుల నుంచి వచ్చినటువంటి సనాతన ధర్మంలో, సాంప్రదాయంలో తెలంగాణ ప్రాంతంలో ఒక ప్రతిష్టాత్మకంగా దాదాపుగా 3,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు ఇది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన దాంట్లో అనూహ్యమైనటువంటి ఒక స్పందన రావడం, అట్లనే కంచి కామకోటి పీఠం వారి యొక్క జగద్గురువుల ఆదేశానుసారంగా అమ్మవారిని ముందుగా యాగశాలలో మరి ఇక్కడ ఏర్పాటు చేసి యాగాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ యాగములు స్వర్ణాలయం పూర్తయ్యేంత వరకు జరుగుతుంది. భక్తులంతా కూడా పాల్గొని అమ్మవారి సత్తుపల్లిలో శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం పెద్దవంతెన పక్కన ఉన్నటువంటి ఒక యాగశాలలో దర్శనమిస్తూ ఉంది. భక్తులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి అమ్మవారి యొక్క స్వర్ణ దేవాలయ నిర్మాణంలో భాగస్వాములై ఇంటికొక పువ్వు ఈశ్వరుడికొక మాల అన్నట్లుగా చేయి చేయి కలుపుదాం, రాజశ్యామల స్వర్ణ దేవాలయం నిర్మిద్దాం. జయ జయ శంకర, హర హర శంకర. అధ్యక్షుల వారు 2 మాటలు తెలియజేయవచ్చు. శ్రీమాతృ కెమెరా వాయిస్. ప్రముఖ శ్రీవిద్యోపాసకులు పేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, ద్రౌపది వాణి గారు ఈ మంచి సంకల్పంతో ఈ ప్రాంతంలో ఈ దేవాలయం నిర్మించడం గొప్ప విషయం. ఈ దేవాలయము నిర్మించడం ఎత్తు, ఆయన సంకల్పం గొప్ప సంకల్పం. నాకు తెలిసి ఈ కాలంలో ఇంత సంకల్పం తీసుకున్న వాళ్ళు రాజులు కానీ ఈ కాలంలో నాకు తెలిసి రాజులు కానీ ఎవరు లేరు. పెద్ద సంకల్పంతో కంచి స్వామి వారి ఆశీర్వాదంతో ముందుకు వచ్చారు. వారి సంకల్పం శుభంగా నెరవేరాలని, అలాగే తప్పకుండా తెలంగాణ బ్రాహ్మణ సేవల సమాఖ్య కూడా మీకు చేదోడు వాదుడుగా ఈ కార్యక్రమం అయిపోయే వరకు మేము కోరుతామని హామీ ఇస్తూ ఈ గణపతి ఇద్దరికి ప్రణామం చేస్తున్నాం. అలానే మన సత్తుపల్లి బ్రాహ్మణ సంఘం పెద్దలు, అనుభవజ్ఞులు ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి ఒక కార్యక్రమాలు చేస్తూ ఎందరికో బ్రాహ్మణ పోషణ చేస్తూ బ్రాహ్మణ కుటుంబాలను ఒక మార్గదర్శకంగా మరి వారు ఒక క్రమశిక్షణకు మారుపేరుగా తీర్చిదిద్దుతూ లోకక్షేమార్థం చేసేటువంటి ఒక కార్యక్రమాలన్నిటినో కూడా నాకు దరిదాపుగా 2000 సంవత్సరం నుండి మనకి విజయ్ కుమార్ గారు, లాయర్ గారు బాగా ప్రతి కార్యక్రమంలో కూడా వారు ఈ యాగ సందర్భంలో కావచ్చు, ఇతరత్ర ప్రత్యక్షంగా పరోక్షంగా వారి యొక్క సహాయ సహకారాలు మా పూర్వీకుల దగ్గర నుండి ఉన్నటువంటి ఒక సందర్భంలో ఈ ఆలయ నిర్మాణంలో వారు కూడా మరి 2 సలహాలు, సంప్రదింపులు, వారి సూచనలు కూడా ఈ ఆలయానికి సంబంధించి ఎప్పుడు మాకు అందిస్తారని ఆశిస్తూ 2 మాటలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. శ్రీమాత్రే నమః. మన పండితులు గౌరవనీయులైనటువంటి పేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, తర్వాత వారి శ్రీమతి గారు వాణి గారు ఇక్కడ సత్తపల్లి పట్టణంలో గత కొన్ని సంవత్సరాల నుంచి వారి యొక్క భుజస్కంధాల మీద మరి ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని నడుపుతూ అనేకమైనటువంటి రాజకీయ నాయకులే కానీ పుర ప్రముఖులే కానీ చాలా మందిని కూడా ఈ యొక్క యాగంలో మరి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తూ మరి దీన్ని చాలా గొప్పగా చేయటం అనేటటువంటిది ఈ యొక్క సత్తుపల్లి పట్టణానికి ఒక గర్వకారణమైనటువంటిది.
కాబట్టి వీరు చేసేటటువంటి ఈ యొక్క గొప్ప కార్యానికి మా బ్రాహ్మణ సంఘం తరఫున, తర్వాత పట్టణ ప్రముఖుల తరఫున వారికి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పని, ఇటువంటి కార్యక్రమాలను ఇంకా భవిష్యత్తులో కూడా చేస్తూ మన బ్రాహ్మణ సంఘం నుంచి వారికి అన్ని రకాల చేదోడు అదోడుగా ఉంటామని చెప్పని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి తేరాల సుబ్రహ్మణ్యం శాస్త్రి గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. జయ జయ శంకర కామాక్షి.